2019కి పూర్వం ఎన్నికలకు ముందు తన మేనిఫెస్టోలో చాలా అంశాలను ప్రజలకు వాగ్దాన రూపంలో ఇచ్చారు. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా తాను అధికారంలోకి వచ్చినటువంటి 5 సంవత్సరాల్లో చిత్తశుద్ధిగా నెరవేర్చారు. నెరవేర్చి మేనిఫెస్టోని ఆల్మోస్ట్ పూర్తిగా అమలు చేసినటువంటి ఒక రాజకీయవేత్తగా, ముఖ్యమంత్రిగా భారతదేశంలో పేరు సంపాదించుకున్నారు. దానిలో ప్రధానంగా ఇవాళ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, విద్యారంగంలో అనేకమైన మార్పులు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మన భారతదేశంలో, అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత పెంపొందింపచేయటానికి, నిరక్షరాస్యతను తగ్గించటానికి ఆయన చేసినటువంటి కృషి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదని గుండె మీద చేయి వేసుకొని చెప్పగలమని మనం చేస్తున్నాం. ముఖ్యంగా ప్రతి పిల్లవాడు చదువుకోవాలి, చదువుకునే సమయంలో చదువుకోవాలి. బాల్యంలో చదువుకోకపోతే వారు పైకి రాలేరు, వారి కుటుంబం పైకి రాదు, ఆ సమాజం పైకి రాదు, ఆ దేశం పైకి రాదు అని భావించి ప్రతి పిల్లవాడు చదువుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో, ప్రతి పిల్లవాడిని చదివించే విధంగా కుటుంబాలు భావించాలనేటువంటి ఉద్దేశంతో బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి ఒక విప్లవాత్మకమైన సంస్కరణని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అది అంతకుముందు పరిపాలన చేసిన ఏ ముఖ్యమంత్రికి రానటువంటి ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఆలోచన. మన పిల్లవాడిని బడికి పంపిస్తే 15,000 రూపాయలు ఆ తల్లికి అకౌంట్లో ఇచ్చే విధంగా ఇవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే, ఆ తల్లికి పిల్లవాడిని చదివించాలనే కోరిక కలుగుతుంది. అందరూ పేదరికంలో ఉన్న పిల్లలు బడికి పంపాలంటే ఖర్చు అవుతుందని, కొద్దిగా బాల్యంలో కొద్దిగా పెరిగిన తర్వాత వాడిని ఎక్కడో సైకిల్ షాప్లోనో మటన్ షాప్లోనో పెట్టేసి 10 రూపాయలు సంపాదించుకోవాలనుకునేటువంటి చిన్న కుటుంబాలకు 15,000 రూపాయలు ఖాతాల్లో వేస్తున్నప్పుడు నా పిల్లవాడిని నేను బడికి పంపించాలి అనేటువంటి ఒక కోరిక పేదరికంలో ఉన్న వారికి కలగాలనేటువంటి ఒక ఉద్దేశంతో, బహుశా ప్రపంచంలోనూ దేశంలోనూ ఎక్కడ లేనటువంటి ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు ఆలోచన చేయనటువంటి ఒక వినూత్నమైనటువంటి సంస్కరణని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తీసుకురావడమే కాదు, ఎన్నికల్లో వాగ్దానం చేశారు, ఎన్నికల తర్వాత అమలు చేశారు. 4 విడతలుగా 6,000 కోట్ల పైచిలకు 4 విడతలుగా వేసి 26,000 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లోకి వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని మనవి చేస్తున్నాం. ఇలాంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు కొత్తగా 4వసారి ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. దెయ్యం అంటాడు, సైకో అంటాడు, పిచ్చోడు అంటాడు, ఒక వ్యక్తి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడంటారు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు చేసినప్పుడు రానటువంటి ఒక గొప్ప ఆలోచన వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, సమాజం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అయితే సరే, 5 సంవత్సరాలు అమలు చేశాం. మళ్ళా తెలుగుదేశం కూటమి కూడా ఈ అమ్మ ఒడి కార్యక్రమాన్ని కాపీకొట్టింది. 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు. కేవలం కుటుంబంలో 2 చదువుకుంటే, 3 చదువుకుంటే, 4 చదువుకున్నా ఒక్క 1,500 ఇస్తున్నాడు. 15,000 మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి. కాపీ కొట్టడమే కాకుండా కొట్టారు, కొట్టనండి,
ఒక మంచిదాన్ని కాపీ కొడితే తప్పేం లేదు. దాన్ని ఇంకొద్దిగా ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళి ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం. అమ్మఒడి కాదు మాది, తల్లికి వందనం అని పేరు మార్చారు. ప్రజలు అట్రాక్ట్ అయ్యారేమో, పాపం ఓట్లు వేశారు, గెలిపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారికి అని అడుగుతా ఉన్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకొని శభాష్ అనిపించుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో తీవ్రంగా ప్రచారం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిల్లవాడికే ఇస్తున్నాడు, నేను వస్తే 4గురికైనా ఇస్తా, 5గురికైనా ఇస్తా, 3గురికైనా ఇస్తానని చెప్పేసి ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, కూటమిలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రచారం చేశారు. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఇది ప్రధానమైంది. చూడండి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేశారో ఒక్కసారి. అది వేయ మహాలక్ష్మి అని, మహాశక్తి పథకం అని చెప్పేసి కొద్ది పద్ధతి, మహాశక్తి తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు అన్నారు. మళ్ళీ సూపర్ 6 అని ఒకటి పెట్టారు. ఆ సూపర్ 6 ఒకసారి సూపర్ 6లో కూడా చాలా ప్రయత్నం చేశారు. సూపర్ 6లో కూడా కొద్ది పెద్దది, సూపర్ 6లో రెండోదే. ఆ సూపర్ 6లో చాలా పెట్టారనుకోండి. ఆ సూపర్ 6 సంబంధించి యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి. సరే ఇస్తారో లేదో చూద్దాం. ఇది స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. మేమిస్తుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఎంతమంది పిల్లలు వెళ్ళినా 15,000 రూపాయలు. కానీ మేము అధికారంలోకి వస్తే, కూటమి అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు వెళితే అంతమంది ఇంటూ 15,000. ఇద్దరు వెళ్తే 30,000 ఈ రకంగా చెప్పుకొచ్చారు. ఇది వీటిలో పెడతామే కాదు, ఎన్నికల ప్రచారాలకు వెళ్ళినప్పుడు ఎంత బ్రహ్మాండంగా చెప్పారో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిది ఒకసారి చూపించండి. ఒక్క నిమిషం. 4గురుంటే 60,000 మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మాది అని ఎన్నికల్లో చెప్పాడు. దాని పేరు తల్లికి వందనం అన్నాడు. ఆయన చెప్పటమే కాదు, ఆయన పార్ట్నర్ జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు ఆయన కూడా ఇదే మాట చెప్పాడు. కూటమి కదా, ఒకసారి వేయమ్మది. ఏమి డివియేషన్ లేదు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆ తల్లికి అందజేస్తాం. రిపీట్. కాకపోతే ఆయన పెద్ద ఫోర్స్గా చెప్పాడు, ఈయనేమో మామూలుగా చెప్పాడు. అంతేకాదు, సరే ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు అంతా తానై నడుపుతున్నటువంటి వ్యక్తి మరి మన లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, ఆయన కూడా అదే మాట్లాడాడు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఇంట్లో ఎంత? ఇది మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాట.